Hello all, welcome back to our channel of GNDH updates. And if you're watching our channel for the first time, so please do like, share, subscribe to our channel, guys. And grace marks గురించి eligibility list గురించి and results updates గురించి already they have done so many videos and mostly మీ అందరికీ డౌట్స్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో మోస్ట్లీ కామన్ డౌట్స్ ఉన్నాయి, కొన్ని కామన్ డౌట్స్ ఆ డౌట్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి మాకు 2025 బ్యాచ్ వాళ్ళకి, అండ్ ఎన్ని సబ్జెక్ట్కి అప్లై చేసుకోవచ్చు, హైయెస్ట్ మార్క్స్ ఎన్ని సబ్జెక్ట్ అప్లై చేసుకోవచ్చు, ఇంటర్నల్కి అప్లై చేసుకోవచ్చా, ఎక్స్టర్నల్కి అప్లై చేసుకోవచ్చా అని చాలామంది అడిగారు. సో ఈ క్వశ్చన్ మళ్ళీ రాకూడదని ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే గ్రేస్ మార్క్స్ అనేది 20, 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. 30 రెగ్యులర్కి అండ్ 23 లాటరల్ ఎంట్రీ వాళ్ళకి. అండ్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 26 మార్క్స్కి ఒక సబ్జెక్ట్ వరకు అయితే మీకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం అప్ టు 5 సబ్జెక్ట్స్ మీరు ఈ గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవచ్చు పర్ సబ్జెక్ట్స్కి, ఈ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్. అండ్ ఇంటర్నల్కి ఎక్స్టర్నల్కి బోత్ మీకైతే రెండింటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ M1, M2, డ్రాయింగ్, గ్రాఫిక్స్ కానీ లైక్ ఏవైనా సబ్జెక్ట్ అయినా సరే. సో దానికైతే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ప్రాజెక్ట్స్కి అండ్ ల్యాబ్స్కి మాత్రమే ఈ గ్రేస్ మార్క్స్ యాక్సెప్టెన్సీ అంటే ఉండదు. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ మీరైతే గ్రేస్ మార్క్స్కి ఎలిజిబులే అండ్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుందని. సో ఎలిజిబిలిటీ లిస్ట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిజల్ట్స్ అన్నీ డిక్లేర్ కావాలి. రిజల్ట్స్ అన్నీ డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళన్నీ చెక్ చేసి, సో ఎంతమంది క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ తీసి సో ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి సో మీ కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళకి పంపిస్తారు. ప్రిన్సిపల్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీ కాంటాక్ట్ అయ్యి మీ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళు అప్లై చేయాలని మీకైతే మెసేజ్ చేస్తారు. అండ్ ఆ డిపెండింగ్ అనేది కాస్ట్ కూడా అడుగుతున్నారు, కాస్ట్. సో డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్, కొన్ని కాలేజీలు వాళ్ళు తీసుకుంటున్నారు, కొన్ని కాలేజీ వాళ్ళు తీసుకుంటలేరు ఈ ఫీజు అనేది, గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ ఫీజు అనేది. అండ్ గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన తర్వాత ఎన్ని డేస్కి వస్తుందని PCCMM. సో మ్యాక్సిమం ఈ రెగ్యులర్లో పాస్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళకి ఈజీగా వస్తుంది, లైక్ అరౌండ్ 30 డేస్ లోపు మీ PCCM అనేది ప్రింట్ అయ్యి మీ కాలేజ్కి వస్తుంది. అదర్స్ గ్రేస్ మార్క్స్ పెట్టుకున్న వాళ్ళది కొంచెం లేట్ అవుతుంది, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెగ్యులర్లో పాస్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఈ PCCM అని ప్రింట్ చేసిన తర్వాత గ్రేస్ మార్క్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ని ఒక్కొక్కరిని వ్యాలిడేట్ చేసి వాళ్ళకి ప్రింట్ చేసి మీ కాలేజ్కి అయితే పంపిస్తారు. సో ఇది ప్రాసెస్ అన్నట్టు. అండ్ దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 60 to 90 డేస్. సో పోయిన ఇయర్ వాళ్ళకి 90 డేస్ కూడా పట్టింది, లైక్ 3 months పట్టింది, 2 months పట్టింది. సో మోస్ట్లీ 30 to 90 డేస్ మధ్యలో మీకైతే గ్రేస్ మార్క్స్కి ఈ PCCM అనేది ప్రింట్ అయ్యి మీ చేతిలోకి వస్తుంది. అండ్ కొందరికి మాకు మెమోస్ లేవు, మేము ఏం చేయాలి, ఒరిజినల్ మెమోస్ లేవు అండ్ మాకు మిస్ అయిపోయినాయి, గ్రేస్ మార్క్స్కి ఎలా యాక్సెప్టెన్సీ చేయాలని. సో ఏంటంటే స్టూడెంట్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత కింద ట్రాన్స్క్రిప్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్క్రిప్ట్స్ అక్కడ మీరు రాసిన ప్రతి ఎగ్జామ్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి. సో అందులో వీలైతే మీరైతే పర్చేస్ చేయండి, ఆర్ ఎల్స్ మీ కాలేజ్లో వెళ్ళి అడగండి, లైక్ మేము ఆన్లైన్ మార్క్స్ మేము పెట్టి కూడా అప్లై చేయొచ్చా గ్రేస్ మార్క్స్ అని. కొన్ని కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ యాక్సెప్ట్ చేయకుంటే మాత్రం ఆ ట్రాన్స్క్రిప్ట్ని, మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న ట్రాన్స్క్రిప్ట్ని చూసుకొని ప్రింట్ JNTHలో వెళ్ళి తీసుకోండి, బికాజ్ 1 డేలో మనకి 1 or 2 డేస్లో ప్రింట్ అయ్యి మనకి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ మీ కాలేజ్లోనే అప్లికేషన్ అనేది, ఈ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ అనేది తీసుకుంటారు, JNTHలో తీసుకోరు. సో ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. అండ్ వన్స్ మీరు గ్రేస్ మార్క్స్ అనేది పెడితే వేరే ఏ ఎగ్జామ్కి అయితే మీరు రాయడానికి ఎలిజిబుల్ అయితే కాదు. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసినా కానీ అది ఎగ్జామ్ అనేది నలిఫై అయిపోతుంది, ఆ రిజల్ట్ అయితే చూపించదు, బికాజ్ మీరు ఆల్రెడీ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ అనేది పెట్టున్నారు కాబట్టి. సో ఇది ఎలా అప్లై చేయాలి, యాక్సెప్టెన్స్ అయ్యింది. అండ్ ఒకవేళ ట్రాన్స్క్రిప్ట్స్ మిస్ అయితే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. సో మనకి రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో మోస్ట్లీ మ్యాక్సిమం మనకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపు అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. సో మోస్ట్లీ బికాజ్ JNTH వాళ్ళు ఏమైనా కొంచెం సెట్స్ కనుక అది ఇది ఉంటే
కొంచెం పోస్ట్పోన్ అయితే అవుతాయి, లైక్ అరౌండ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ వరకల్లా. బట్ మోస్ట్లీ రిజల్ట్స్ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లోపు మనకైతే అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. అండ్ 4-1 రిజల్ట్ డిక్లేర్ అవుతాయి, 2-1 2-2 కూడా డిక్లేర్ అవుతాయి, అండ్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి, అండ్ లాస్ట్లీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇది అప్డేట్ గాయ్స్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద వీడియో కంప్లీట్ గైడెన్స్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. So if you still like this video, please do like it and subscribe to our channel. And thank you guys, thank you for watching this video till the end. And still మీకు చాలామందికి ఎవరికైనా తెలియకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, బికాస్ ఫర్ గ్రేస్ మార్క్స్ గురించి. అండ్ థ్యాంక్ యూ.